ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మీరు ఇప్పుడు అన్నారు తెలుగులో వ్యవస్థీకృత నేరాలు. వ్యవస్థీకృత నేరాలు అని అంటే బేసిక్గా నేరం అనేది ఒక మనిషి చేసినప్పుడు దట్ ఈజ్ క్రైమ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇండివిజువల్ లయబిలిటీ అని అంటాం. ఇప్పుడు నేను అఫెన్స్ చేస్తే దానికి నేను బాధ్యురాలుగా ఉంటాను, దానికి పనిష్మెంట్ కూడా నాకే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థీకృత నేరాలు ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఏంటంటే ఒకళ్ళు అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఒక అఫెన్స్ని ఎలాంటి అఫెన్స్ చేయొచ్చు అనేది కూడా మీకు స్క్రీన్ మీద క్లియర్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకళ్ళు అంతకన్నా ఎక్కువ కలిసి దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయటము అంటే అందరు కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడి వాళ్ళు కనుక క్రైమ్స్ చేసుకుంటూ పోతే ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది మనం జనరల్గా అర్థం చేసుకోవటానికి ఈ మీనింగ్. కాకపోతే మనకు లాలో స్పెసిఫిక్ డెఫినేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు కనుక డెఫినేషన్ చూస్తే ఎనీ అన్లాఫుల్ యాక్టివిటీ అండ్ దట్ అన్లాఫుల్ యాక్టివిటీ విచ్ ఇస్ కంటిన్యూయింగ్ అంటారు. కంటిన్యూయింగ్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే నేను మళ్ళీ మీకు స్క్రీన్ మీద వాట్ ఈస్ కంటిన్యూయింగ్ యాక్టివిటీ అన్నదానికి మీకు స్పెసిఫిక్గా ఎక్స్ప్రెషన్ కూడా ఉందండి. కంటిన్యూయింగ్ యాక్టివిటీ అంటే ఏంటి, ఎవరైనా ఒకళ్ళు అంతకన్నా ఎక్కువ రైట్ ఒక అఫెన్స్ని అనుకొని కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళటం దాన్ని అంటే ఎనీ అఫెన్స్ దట్ ఈస్ పనిషబుల్ విత్ మోర్ దాన్ 3 years ఇంప్రిజన్మెంట్, 3 ఏళ్ల కంటే ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వగలిగే ఏ అఫెన్స్నైనా సరే చేసుకుంటూ వెళ్తూ అది చేయటమే కాకుండా మీరు ఇంకా క్లియర్గా ఏంటది ఎట్లాంటి నేరాలు కంటిన్యూస్గా చేయగలిగే నేరాలు ఏంటి అంటే కిడ్నాప్ కావచ్చు, రాబరీ కావచ్చు, వెహికల్ థెఫ్ట్ కావచ్చు, ఎక్స్టార్షన్ అంటే భయపెట్టి ఒక పిస్టల్ పెట్టి నువ్వు నాకు దీని మీద సంతకం పెట్టవా ఇట్లా ఎక్స్టార్ట్ చేయటం కావచ్చు. లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ మనం చూస్తున్నాము, ల్యాండ్ విలువ ఎంత పెరిగిపోయిందో ప్రతి చోట. ల్యాండ్ గ్రాబింగ్ అంటే వాళ్ళని బెదిరించి బై ఇండ్యూస్మెంట్ ఆర్ బై థ్రెట్ ఆర్ బై ఇంటిమిడేషన్ ఆర్ బై కోయర్షన్ భయపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఫోర్స్ను ఉపయోగించి ల్యాండ్ని గ్రాప్ చేసుకున్న ఆర్ కాంట్రాక్ట్ కిల్లింగ్ అండి. వాళ్ళ మీద దాడికి వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం ల్యాండ్ కి సంబంధించి. వాటిని కూడా ఇందులో చేర్చారు. ల్యాండ్ కి సంబంధించి కూడా ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ లో చాలా వరకు మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. పొలాల విషయంలో కూడా బ్రదర్స్ కొట్టుకొని చంపుకున్న సంఘటనలు మన తెలంగాణలో కూడా చూసాం మనం ఈ మధ్య కాలంలో. అట్లా ఏంటంటే ఇంతకు ముందు ఏంటి ఒకళ్ళు వెళ్ళి గుంపులాగా వెళ్ళి కొడితే గుంపులో వెళ్ళి కొట్టినప్పుడు గుంపులో ఎవరు కొట్టారో తెలియకపోయేది. ఇప్పుడు గుంపులో కొడితే మాబ్ లించింగ్ అనేది ఒక స్పెసిఫిక్ అఫెన్స్ వచ్చింది. అదొక హ్యాబిట్ లాగా చేసుకొని ల్యాండ్ని గ్రాప్ చేయటము, లేకపోతే ఎక్స్ట్రాక్ట్ చేయటము, లేకపోతే కిడ్నాప్ చేయటము రైట్. ఇట్లాంటివి కొన్ని స్పెసిఫిక్ ప్రొవిజన్స్. అట్లానే కాకుండా ఇల్లిసిట్ గూడ్స్ అండి, అంటే ఇప్పుడు మనం స్మగుల్డ్ గూడ్స్ ఉంటాయి. అందులోనే మీకు డ్రగ్స్ కూడా. ఇప్పుడు మనం డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలని మనకు నార్కోటిక్ బోర్డు కూడా ఒకటి పెట్టి అదొక సంస్థను ఏర్పాటు చేసి ప్రతి చోట మనము దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ ఈ డ్రగ్ కంట్రోల్ అన్నదాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఒక స్పెషల్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేసి వీఆర్ డూయింగ్ ఇట్. ఎవరైనా ఒక వ్యవస్థగా ఏర్పడి రైట్ ఆ డ్రగ్స్ని ఇంపోర్ట్ చేసుకోవటం కానీ లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ అండి. అన్నిటికన్నా అతి ముఖ్యమైన ఇంకొకటి అఫెన్స్ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ బీయింగ్స్ని ఫర్ ఎనీ అదర్ పర్పస్ మనం వాళ్ళని ఇల్లీగల్గా ట్రాఫిక్ చేస్తే, అంటే మనం చూస్తున్నాము ఏది సరిగైన వీసాలు లేకుండా గల్ఫ్ కంట్రీలకు కానీ యుఎస్కి కానీ అదర్ కంట్రీస్కి కానీ మనము ఏది సరైన పర్మిషన్స్ లేకుండా సరైన వీసాలు లేకుండా వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ యాక్చువల్లీ దేనికోసం తీసుకుని వెళ్ళారో ఆ పనులు చేయించకుండా వేరే పనులు చేయించటం. ఈ రకంగా ఒకళ్ళకన్నా ఎక్కువ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేయబడి, అంటే 2-3 కలిసి ఒకళ్ళకన్నా ఎక్కువ చేసినా ఇట్లాంటి పనులు చేస్తే దానిని ఇట్లాంటి అఫెన్సెస్ కంటిన్యూస్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే దాన్ని కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అనటమే కాకుండా దానిలో ఏంటంటే వాళ్ళ మీద ఆ అఫెన్స్ ఇప్పుడు ఎవరి మీద అయితే ఈ వ్యవస్థీకృత నేరాన్ని మోపుతున్నారో వాళ్ళని వ్యవస్థీకృత నేరం చేశారు అని ఎప్పుడు అనొచ్చు అంటే ఈ అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసే 10 ఏళ్ల ముందర
ఆ రోజు నుంచి 10 ఏళ్ల ముందర కనుక ఒకటి కంటే ఎక్కువ కనుక వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఏదన్నా ఇట్లా ఈ అఫెన్సెస్ ఇప్పుడు నేను చెప్పిన కిడ్నాప్ కానీ దెన్ ఇర్రెగ్యులర్ స్మగ్లింగ్ ఆఫ్ గూడ్స్ కానివ్వండి, ఎక్స్టోర్షన్ కానివ్వండి, లైక్ ల్యాండ్ గ్రాబింగ్ కానివ్వండి, ఇట్లాంటి వాటి మీద ఆల్రెడీ ఒకటి కన్నా ఎక్కువ ఛార్జ్ షీట్స్ గత 10 ఏళ్లలో కనుక ఫైల్ చేస్తుంటే దానిని కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అని. చూసారా ఎంత పెద్ద డెఫినేషన్ ఉందో.